హలో. నేను డాక్టర్ రవిశంకర్, నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఎస్ఆర్ నగర్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు మనం పిల్లల్లో తరచుగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తుంటాయి? దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు? దీనికి ఇలా వస్తుంటే మనం మటుకి ఏమనుకోవాలి? ఈ విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో పిల్లలకి ఫ్రీక్వెంట్గా అంటే ఈ మాన్సూన్ సీజన్లో, వింటర్ సీజన్లో పిల్లలకి కామన్గా ఫీవర్స్, కోల్డ్, కాఫ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండదన్నమాట. అంటే ఇమ్యూనిటీ ఇదే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ డెవలపింగ్ ఏజ్లో కొత్త కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్కి ఇలాంటివి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వి ఈ ఇన్ఫెక్షన్స్ అన్నవి తరచుగా వస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి రావడం వల్ల వాళ్ళకి ఫీవర్స్, కోల్డ్స్, కాఫ్స్ ఇలా వస్తూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే వీళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. సో మనం దీని గురించి ఎక్కువగా వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా క్రచ్కి వెళ్తున్నప్పుడు కానీ, డే కేర్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలాగా వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వి వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మళ్ళీ అవి తగ్గిపోతాయి. అలాగా తగ్గుతూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నది బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో అంటే పూర్తిగా కంట్రోల్ అయ్యాక కానీ వాళ్ళని స్కూల్కి అయితే మళ్ళీ వెనక్కి పంపించకూడదు. సో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకి వాళ్ళ యాపిటైట్, ఫుడ్ ఇంటేక్ అన్నది కొద్దిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో తగ్గిపోతే వాళ్ళకి మళ్ళీ వెయిట్, హైట్ అన్నది సరిగ్గా గెయిన్ ఉండకపోవచ్చు. సో అందుకనే పూర్తిగా ఒక ఇల్నెస్ వచ్చాక పూర్తిగా రికవర్ అయ్యాక కానీ మళ్ళీ వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళకూడదు. పూర్తిగా ఇంప్రూవ్మెంట్ వచ్చాక వాళ్ళకి స్కూల్కి వెళ్తే కొద్దిగా ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉండకపోతే వీళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఈ వింటర్ టైంలో మాన్సూన్ టైంలో ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకోకూడదు. ట్రావెల్లో గ్యాదరింగ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా పెట్టుకుంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అంటే ప్రతి పిల్లలకి కూడా తల్లిపాలు ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇలాగ ఫ్రీక్వెంట్గా ఫీవర్స్, కోల్డ్స్, కాఫ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకనే పుట్టిన దగ్గర నుంచి 6 months వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. 6 months నుంచి 2 years వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి వేరే ఫుడ్స్తో పాటు. సో ఇలా ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ అయితే బిల్డప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రొటీన్ వ్యాక్సినేషన్స్ అన్నీ ఇప్పించాలి. వ్యాక్సినేషన్స్ అంటే ఇమ్యునైజేషన్స్ అన్నీ పోలియో, బీసీజీ, హెపటైటిస్ బి, హిబ్, న్యూమోకోకల్ వ్యాక్సినేషను, ఎంఎంఆర్ వ్యాక్సినేషను ఇలాగా అన్నీ కూడా ఈ రొటీన్ వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా ఏ టైం టేబుల్ ప్రకారంగా అన్నీ ఇచ్చేస్తే వీళ్ళకి ఇమ్యూనిటీ కూడా కొద్దిగా బిల్డప్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి వ్యాక్సినేషన్ ఏంటంటే దాన్ని మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాం అన్నమాట. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా ఇవ్వడం వల్ల వీళ్ళలో సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా అన్నది ఒక ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ వస్తుంది, కోల్డ్ కాఫ్ ఉండొచ్చు, హై గ్రేడ్ ఫీవర్స్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, కాఫ్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఈ ఇన్ఫ్లుయెంజా అన్నది ఈ సీజనల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోవాలి అనుకుంటే ఈ పిల్లలకి ఎస్పెషలీ అప్ టు 5 years వరకు ఎవ్రీ ఇయర్ అంటే మాన్సూన్ స్టార్ట్ అవ్వేటప్పుడు ఇంజెక్షన్ ఒకటి ఇప్పించుకుంటే సో దానివల్ల కూడా వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇలాగా ఫీవర్స్, కోల్డ్, కాఫ్స్ అనేవి ఎక్కువగా అయితే రావు. ఇంకోటి ఏంటంటే వీళ్ళలో అసలు విటమిన్ డి ఎంత ఉంది అది ఒకసారి మనం తెలుసుకోవాలి.
అప్పుడప్పుడు విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా, అంటే బాగా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ ఉండకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. ఆ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి వాళ్ళు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. సో, అందుకనే ఇలా ఫ్రీక్వెంట్‌గా ఫీవర్స్ వస్తున్న పిల్లలకి కొద్దిగా మనం విటమిన్ డి ఎక్స్‌ట్రాగా ఇస్తే వాళ్ళలో మటికి ఇమ్యూనిటీ అయితే మటికి పెరుగుతుంది. అదే విధంగా వాళ్ళలో మటికి హిమోగ్లోబిన్ ఎంతుందో ఒకసారి మటికి చూసుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో, యూజువల్‌గా 12-14 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉండాలి. ఈ 12-14 గ్రామ్స్ కంటే తక్కువ ఉన్నది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గవచ్చు. అండ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఫీవర్స్, కోల్డ్స్, కాఫ్స్ ఇలాంటివన్నీ ఉండొచ్చన్నమాట. సో, ఏంటంటే ఈ కోల్డ్, కాఫ్స్ అన్నది మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే, కోల్డ్, కాఫ్స్, ఫీవర్స్ అన్నవి కామన్‌గా పిల్లల్లో ఎదిగే వయసులో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి వస్తూ ఉంటాయి. స్లోగా వీళ్ళు బై 4-5 ఇయర్స్ అవ్వేసరికి ఈ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అండ్ యూజువల్‌గా ఆఫ్టర్ 5 ఇయర్స్ వీళ్ళకి ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా అయితే రావన్నమాట. సో, ఈ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వే ఏజ్‌లో ఇలాగా వాళ్ళకి ప్రోన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన విషయం అయితే ఏమీ లేదు. సో, దీన్ని మనం ఏంటంటే పూర్తిగా ఒక ఇల్‌నెస్ రికవర్ అవ్వాక గానీ వాళ్ళని మళ్ళీ స్కూల్‌కి పంపించకుండా ఉంటే మంచిది. దానివల్ల వాళ్ళ వెయిట్ గ్రోత్ అన్నది అంత ఇంపైర్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. తల్లి, బిడ్డ బ్లడ్ గ్రూప్స్ అయితే వేరుగా ఉండొచ్చు. అది మనం మటికి కామన్‌గా మనం మటికి చూస్తుంటాం. ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి అండ్ ఓ అని ఉంటాయి. అదేవిధంగా పాజిటివ్ అండ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో, ఇలాగా బ్లడ్ గ్రూప్స్ అన్నవి వేరుగా ఉండొచ్చు. కానీ వేరుగా ఉండడం వల్ల ఏం పెద్ద ఇబ్బంది అయితే కాదు. ఓన్లీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే అది కొద్దిగా సేఫ్ కాదు.